వీడియో మొత్తం చూడకపోతే కీ పాయింట్స్ మీరు మిస్ అవుతారు. డబుల్ లెఫ్ట్ రైట్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే చూడండి, డబుల్ లెఫ్ట్ రైట్, లెఫ్ట్ అండ్ రైట్. ఇందులో లెఫ్ట్ చూడండి, చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే లెఫ్ట్ కొడతారు, మళ్ళీ లెఫ్ట్ కొడతారు, రైట్ కొడతారు. ఓకే, లెఫ్ట్ రైట్ అలా చేయకూడదు. హ్యాండ్ ఎప్పుడు ఫుల్గా రివర్స్ రావద్దు. డబుల్ లెఫ్ట్ రైట్లో లెఫ్ట్ కొట్టి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో పంచ్ చేసి రైట్, లెఫ్ట్, అక్కడి నుంచి ఇంకో పంచ్ అండ్ దెన్ రైట్. కొంచెం యాంగిల్ చేంజ్ చేసి చూపిస్తాను. ఓకే, చూడండి, లెఫ్ట్ మొత్తం రావద్దు వెనకలికి, ఇట్స్ అ రాంగ్. ఓకే, లెఫ్ట్, మళ్ళీ అక్కడే లెఫ్ట్ అండ్ రైట్, అంటే కొంచెమే మూవ్ కావాలి లెఫ్ట్ అనేది, కొంచెమే. ఓకే, వెనకలికి, మొత్తం వెనకలికి రావద్దు. ఓకే, లెఫ్ట్ రైట్. నెక్స్ట్ డబుల్ లెఫ్ట్ రైట్లో లెఫ్ట్ పంచ్ 2 times చేసేటప్పుడు 2 times లెఫ్ట్ లెగ్ అనేది మూవ్ కావాలి, రైట్ లెగ్ అనేది ఆటోమేటిక్గా మూవ్ చేసుకోవాలి. ఓకే, స్పెసిఫిక్గా దీనికి ఏం స్టెప్ ఉండదు. చూడండి, లెఫ్ట్ గార్డ్, మీకు అర్థమవుతుందా? ఇటు సైడ్ చేస్తే కూడా సేమ్, లెఫ్ట్ గార్డ్, డబుల్ లెఫ్ట్. స్పీడ్గా చేస్తే గార్డ్, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, హ్యాండ్ లెగ్ అనేది కోఆర్డినేషన్గా ఉండాలి, అప్పుడే ఇది బాక్సింగ్. ఓకే, లెఫ్ట్. ఓకే, సిమిలర్ డబుల్ లెఫ్ట్ రైట్ ఎట్లా చేయాలంటే ఇక్కడ జాగ్రత్త, లెఫ్ట్ అండ్ దెన్ రైట్ గార్డ్. మీరు చూడండి, రైట్ అండ్ దెన్ లెఫ్ట్ అండ్ గార్డ్. చూసారా? ఎందుకంటే డబల్ లెఫ్ట్ 2 times చేసినప్పుడు మనది 2 times అనేది లెగ్ మూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను డబల్ లెఫ్ట్ చేసేటప్పుడు 2 times డబల్ లెఫ్ట్ చేసినప్పుడు 2 times రైట్ కూడా మూవ్ అయింది. సో ఈక్వల్ లెంత్ అనేది ఉంది. సో ఇప్పుడు మనం ఇది మూవ్ చేయని అవసరం లేదు. రైట్ పంచ్ చేసినప్పుడు జస్ట్ యూ కెన్ త్రో ద పంచ్. కానీ 1-2 చేసినప్పుడు యూ హ్యావ్ టు మూవ్ ద లెగ్. బట్ డబల్ లెఫ్ట్ రైట్ చేసినప్పుడు 2 times డబల్ లెఫ్ట్ చేసినప్పుడు 2 times మూవ్ అవుతుంది. సో ఇక్కడ స్టాటిక్ వచ్చేసినాక దెన్ వీ కెన్ జస్ట్ పంచ్ ద రైట్ హ్యాండ్. ఓకే, చూడండి, లెఫ్ట్ రైట్. ఓకే, అందరూ మిస్టేక్ చేసేది ఇక్కడే. ఇలా ఉండకూడదు. చూడండి, ఇలా స్ట్రైట్ లైన్లో ఉండకూడదు. లెఫ్ట్ రైట్. చూడండి, ఇది ఎంత అన్కంఫర్టబుల్గా ఉందో, ఎంత డిస్కంఫర్టబుల్గా ఉందో. సో ఇట్లా చేయకూడదు. ఓకే, స్క్వేర్ ఉండాలి, 45 degrees యాంగిల్ ఉండాలి, స్ట్రైట్ ఉండాలి, గార్డ్ పెట్టుకోవాలి అండ్ దెన్ లెఫ్ట్ రైట్. సిమిలర్గా ఫుట్ వర్క్లో కూడా సేమ్. ఓకే, చూడండి, లెఫ్ట్ రైట్. మీకు ఎక్కడ ఏ క్లాస్ అర్థం కాకపోయినా మీరు ముందు క్లాస్ వినకుండా ఈ క్లాస్ అయినా చూసి ఉండాలి. లేదు అంటే ముందు క్లాస్ ఏదైతే స్టెప్స్ చెప్పానో అవి ఎక్కువ రెప్స్ ప్రాక్టీస్ చేయడం, మరి ఎక్కువ డేస్ ప్రాక్టీస్ చేయకుండా అయినా ఉండాలి. మీకు ఎప్పుడైనా అర్థం కాకపోయినా, కొంచెం కన్ఫ్యూజ్ అయినా మళ్ళీ ఒకసారి వీడియో చూసి స్టెప్స్ అన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి.